హాయ్ ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్తగా 1500 పోస్టులు రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. ఇది జూనియర్ అసోసియేట్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండి. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాత్రమే. జనరల్ వాళ్ళకి లేదు దీంట్లో. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి సిఆర్ స్పెషల్ డ్రైవ్ 2026-27/16. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూద్దాం. పోస్ట్ వచ్చేసి జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది స్పెషల్ డ్రైవ్ అండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాత్రమే. ఇప్పుడు వేకెన్సీస్ ఒకసారి చెక్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 88 ఉన్నాయండి ఎస్టీ వాళ్ళకి, టోటల్ 88 ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో 32 ఇచ్చారు ఎస్టీకి, టోటల్ 32 ఉన్నాయండి. ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని స్టేట్లు చూసుకుంటే 1538 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఎస్టీ వాళ్ళకు మాత్రమే ఇచ్చారు జాబ్స్. ఇక్కడ ఇది వాళ్ళకు ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోగలరని అనుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకు కొన్ని, ఓబీసీ వాళ్ళకు కొన్ని రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ క్లియర్గా చూసుకోండి. 1/4/2026 వరకే మెన్షన్ చేశారు. నాట్ బిలో ద 20 years అండ్ అబౌవ్ ద 28 years అని ఇచ్చారు. ఇక్కడ ఈ డేట్ లోపు ఈ ఏజ్ ఉండాలి వాళ్ళకి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి +3 years ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years ఇచ్చారు. విడో డైవర్స్ ఉమెన్కి వచ్చేసి 7 years ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 38 years ఇచ్చారు. ట్రైన్డ్ అప్రెంటిస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓబీసీ 4 years ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ 6 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 14 years ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 16 years ఇచ్చారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes అండి. ఇది థర్డ్ ఫేజ్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. ఇది నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ 3 ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 15. ఇది ఆబ్జెక్టివ్లో, అది కూడా నాన్ వెర్బల్ టెస్ట్. సబ్జెక్టివ్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ 3 ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 15 ఉంటాయి. వెర్బల్ టెస్ట్ మ్యాక్సిమం మార్క్స్ 20 ఉంటాయి. వెర్బల్ టెస్ట్ మ్యాక్సిమం మార్క్స్ 20 ఉంటాయి. మీడియం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఉంటుంది. తెలంగాణలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఉంటుంది. అదేవిధంగా పే స్కేల్ వచ్చేసి బేసిక్ 24,050 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ 6 months అని ఇచ్చారు. ఇక్కడ ఇది ఒకసారి గమనించాలి మీరు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 0 ఉంది, ఓబీసీ వాళ్ళకి 750 ఉందండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారండి. అప్లికేషన్ చేసే టైంలో మీకు కావాల్సింది ఒక డిక్లరేషన్ ఉండాలి ఈ విధంగా. అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, ఒక ఫోటోగ్రాఫ్ ఉండాలి, అండ్ ఇంకొకటి లైవ్ ఫోటోగ్రాఫ్ ఉంటుందండి. అప్లికేషన్ చేసే ముందు ఈ నోటిఫికేషన్ ఒకసారి చదివిన తర్వాత అప్లికేషన్ చేయండి. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.